ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా STGS కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు NCC, NSS విద్యార్థుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుంకు శ్రీనివాసమూర్తి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు మరియు NCC విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంకు కళాశాల కార్యదర్శి బైసాని రాంప్రసాద్, ఉప కార్యదర్శి దాస గంగాధర్ పాల్గొన్నారు మరియు కళాశాల ప్రిన్సిపల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్, MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన వహించారు. 78వ స్వతంత్ర దినోత్సవం గురించి వక్తులు మాట్లాడుతూ, ఎందరో త్యాగాల ఫలితంగా మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. వారందరికీ ప్రతి ఒక్కరూ ఘన నివాళులర్పించాలి. అలాగే వారి త్యాగాలు వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. భారతీయుడిగా మన దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం అందరికీ గర్వకారణం. త్వరలోనే మనము కూడా 3 ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి కానున్నాము అని తెలియజేశారు. జాతీయ స్థాయిలో స్వతంత్ర అనేది సాధారణంగా ఒక దేశం మరొక దేశంచే నియంత్రించబడకుండా తన్ను తాను పరిపాలించుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. మొత్తం మీద స్వతంత్రం అనేది వ్యక్తులు, సమూహాలు, దేశాలు తమ స్వతంత్ర జీవితాలను విధిని నియంత్రించడానికి అనుమతించే ఒక విలువైన లక్షణమని తమ ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో NCC ఆఫీసర్ MR ఫణీంద్ర, NSS ఆఫీసర్ B రాజన్న, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కమిటీ సెక్రటరీ గారు రాంప్రసాద్ బైసాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, భారతదేశం ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మనమే ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నామో మనమే నడుము కట్టాలి. ఎవరి మీద ఆధారపడడానికి లేదు. మన బాధ్యత మనమే తీసుకోవాలి. మన తరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. భారతదేశంలో సంపద కరువు లేదు, కానీ వాటి వాడుకునే విధానం కానీ వాడడానికి కావాల్సిన సంకల్పం కానీ కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని వాడుంటూ ఈ మధ్యనే భారతదేశం మంచి నానుడి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు. ఈ 20 సంవత్సరాల నుండి మన భారతదేశాన్ని మనమే ఉండాలనే ఒక దీక్షతో ఇక్కడ నుండి దాదాపుగా 23-24 సంవత్సరాల్లో మనం ఏమిటంటే మనము స్వతంత్రులం, మనం పరుల పాలన నుండి విముక్తులమయ్యాం. ఇప్పటికీ 78 సంవత్సరాలు అయినది. 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే మన ముందున్న లక్ష్యాలను మనము గుర్తు చేసుకోకపోతే రాబోయే తరానికి స్వాతంత్రం అంటే ఏమిటి అని చెప్పుకోవడానికి పదాలు కూడా డిక్షనరీలో లేకుండా పోతాయి. కారణం ఏంటంటే, భారతదేశాన్ని నానాటికి వెనుకబాటుతనం చేస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. వీటికి ఆనాడు ఆంగ్లేయులు కారణమైతే, నేడు స్వార్థపరులైన రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, మాఫియా నాయకులు కావచ్చు, వీరందరూ కూడా ప్రతి ఫలాన్ని కూడా ప్రతి ప్రౌఢికి అందకుండా అడ్డుపడుతున్నారు. ఈరోజు నిరుద్యోగం దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఉన్న ఉద్యోగం కూడా చాలా నాసిరకమైన ఉద్యోగాలు. భారతదేశంలో ఉన్న ఉద్యోగాలలో ఒక 5% మాత్రమే నాణ్యమైన ఉద్యోగాలు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా నాసిరకమైన ఉద్యోగాలే. కాబట్టి మంచి ఉద్యోగాల వైపు వెళ్ళాలంటే భారతదేశంలో ఉన్న ప్రణాళిక సంఘాలన్నీ కూడా మంచి విద్య వైపు వెళ్ళాలి, నైపుణ్య విద్య వైపు వెళ్ళాలి. అంతేకాక చిన్న ఉద్యోగాలు కాదు. ఎవరైతే అమెరికా, జపాన్, సౌత్ కొరియా, కెనడా, జర్మనీ ఇలాంటి దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి చేస్తున్నారో అలాంటి నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు చేసిన నాడే భారతదేశం అభివృద్ధిలో ఉంటుంది. అంతేకాక నిరక్షరాస్యత అనేది ఈనాటి ఫ్లాగ్ హాయిస్టింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సుంకు శ్రీనివాసమూర్తి గారికి, అలాగే కళాశాల యాజమాన్యమైన దాస గంగాధర్ సహాయ కార్యదర్శి గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైన మా ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజ్, MBA కాలేజ్, ఇతర విభాగాధిపతులకు మరియు స్టూడెంట్స్ అండ్ ఇన్ పర్టిక్యులర్ ది NSS అండ్ NCC అందరూ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ఒక పండుగ ఇస్తున్నాము.
ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం. ఇంకా 2 ఏళ్లలో విల్ బి స్టెప్పింగ్ ఇన్ టు 80 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. చాలామందికి హౌ ఓల్డ్ ఇస్ ఇండియా అంటే 78 years అంటారు. బట్ లెట్స్ నాట్ ఫర్గెట్ దట్ ఇండియా ఇస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆన్ ఎర్త్.